బట్టి దేవుడు వారిని ప్రేమించి మరి వారంలో జరిగే వారిక బైబిల్ తరగతికి మనం వచ్చిన సర్వకాలైన దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగనే చేరు వచ్చిన మనమందరము దేవుని నామాన్ని మన స్వరములతో దేవుని ఆత్మ ద్వారా చక్కగా కీర్తన ద్వారా దేవుని మేల్కొచ్చాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మన ఆత్మీయత మేలు ప్రభువు కొరకు ఎలా మనం నిలిచి జీవించాలో, మనం ప్రేమించి దేవుడు నిత్య జీవ పాపలు మనకు అనుభవిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 4 వచనాలు ఉన్నాయి. 4 వచనాలను మనం చదువుకుందాం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలహును కనెను. హానోకు మెతూషెలహును కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతను లేకపోయాను. వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు భగవంతుడైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అయ్యా, నీ ఆశ్రయంలో సాగిపడి ఉన్నాం. నీ మాటలు నైనా మేము వినడానికి నైనా మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. నీ మాటలు మా జీవము, మా బ్రతుకు నైనా మేము జీవించే జీవితంలోనికి మా విశ్వాస జీవిత యాత్రలో నీకు అనుకూలంగా నీ నామాన్ని కనపరిచేవిగా మాతో కనిపిస్తున్నట్లే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కులు మాకు ఎంతో మేలు అయినా మేలుకరమైన నీ మాటలు తప్ప నేను విని ఆత్మీయ మేలు పొందడానికి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయని కోరుకుంటూ చదివిన లేఖన భాగంలో అందరినీ ఆశ్రయించాలి. నిలబడిన దాసుని సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ రక్షకుడైన యేసు నామములో దీనున్నై యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. హానోకు మనం చూస్తున్నాం. హానోకు జీవితాన్ని మరి రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఎంతగానో మన విశ్వాసాన్ని, మన సవాసాన్ని, మన నిరీక్షణకు ఒక మాదిరికరంగా హానోకును మనకు అనుకరించాడు. మోషే, ప్రవక్త అయిన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన మోషే రాసిన ఆదికాండంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ అంశాలన్నీ పట్టుదలన్నింటి మనం చూస్తే అందరూ మృతి పొందేను అని రాయబడింది. ఆదాము బ్రతికి చనిపోయాడు. మెతూషెలహు బ్రతికి చనిపోయాడు రాయబడింది. అంటే అక్కడ చదువుతున్నాను. లెమెకు బ్రతికి చనిపోయాడు. అంటే అందరి జీవితాలలో మరణం సమాధి మరణం ఉంది, సమాధి. కానీ హానోకు జీవితంలో మరణం లేదు, సమాధి. మరణం లేకపోతే సమాధి అని చూస్తుంది.
చూడండి, దేవుడు ఎంత ఒక విశ్వాసం, ఒక సవాసం, ఒక నిరీక్షణ దేవుడు ఆనంద జీవితంలో నుండి మనకు నేర్పిస్తున్న మాట. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. చూడండి చక్కగా దేవుడు వివరిస్తున్నాడు. హానోకు యొక్క జీవితం భూతకాలంలో మనం చూస్తే 65 సంవత్సరములు అనేది మనం చూస్తాం. 65 సంవత్సరాలు జీవించాడు. భవిష్యత్ కాలంలో 300 సంవత్సరాలు జీవించాడు. చూడండి, వర్తమాన కాలంలో 300 సంవత్సరాలు జీవిస్తూ భవిష్యత్ కాలంలో 360 సంవత్సరాలలో కొనసాగుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మనం ఆలోచన చేస్తే ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. హానోకు మెతూషెలలు కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను అంటున్నాడు. దేవుని సవాసం కలిగి జీవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 65 సంవత్సరాలలో దేవుని సవాసంలో లేక జీవించిన వాడిగా చూస్తున్నాము. 300 సంవత్సరములు దేవుని కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు. నీ జీవితం, నా జీవితంలో భూతకాలంలో దేవుణ్ణి ఎరువుగా జీవించారు. భవిష్యత్ కాలంలో దేవుడు నమ్మిన నాటి నుండి నేటి దినం వరకు భవిష్యత్ కాలంలో ఎన్ని సంవత్సరాలు సాగుతున్నాయి. జరిగిపోయిన దినాలలో దేవుని ఎంత మాత్రం నమ్మలేకపోయామో ఎన్ని సంవత్సరాలు, నమ్మిన నాటి నుండి నేటి దినం వరకు జరుగుతున్న జీవితంలో ప్రభు వరకు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం. వర్తమాన కాలంలో దేవునికి ఎలా, ఆయన రాకడకు ఎలా జీవిస్తున్నాం యొక్క నిరీక్షణలో మనం విశ్వాసం, సవాసం, నిరీక్షణ. విశ్వాసం ఏం తెలుస్తుంది మనకు? విశ్వాసం నీతిని చూపిస్తుంది. విశ్వాసం ఏం చూపిస్తుంది? దేవుని యొక్క ఉన్నతమైన ఆయన స్థానాన్ని తెలియపరుస్తూ ఉంది. మన ఊహకు అందని విషయాలను, మనకు తెలియని విషయాలను, మర్మమై ఉన్న వాటిని విశ్వాసం ద్వారా దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు. నమ్మితే చాలు. నమ్మితే జీవిస్తాం. నమ్మితే దేవునికి ఇష్టంగా ఉంటాం. నమ్మితే దేవుని కార్యాలను చూస్తాం. నమ్మితే సాక్ష్యం కలిగిన జీవితం కలిగిన వారుగా ఉంటాం. అందుకనే విశ్వాసము అనేది ఎంతో గొప్పదిగా తెలియజేస్తూ ఉంటాడు. దేవునితో నడుస్తూ అంటే దేవుని సవాసము కలిగి జీవిస్తూ ఉన్నాడు. హానోకు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని మరణము రుచి చూడని వాడు. దగ్గర రాసిన పత్రికలో మనం చూస్తే ఏమైంది? హానోకు మరణము చూడలేదు, మరణము రుచి చూడలేదు. చూడండి, మరణాన్ని రుచి అంటే మరణాన్ని అందరము రుచి చూస్తాం. యేసు ప్రభు
మరణాన్ని రుచి చూశారా లేదా? యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని రుచి చూశారా లేదా? రుచి చూశారు. కానీ హానోకు మరణాన్ని రుచి చూడలేదు. ఎంత గొప్పగా చూడండి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. హానోకు కొనిపోబడకున్నట్లు దేవునికి ఇష్టడైన సాక్ష్యము పొందెను. దేవుడు అతను కొనిపోయాడు కనుక దేవుడు అతను కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కనపరచాలి. విశ్వాసాన్ని కనపరచాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. హానోకు దేవుడు ఎందుకు ఇష్టడయ్యాడు? ఏ విషయాలు విశ్వాసం ఉంచాడు? హానోకు దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడయ్యాడు? ఏమి కనుపరిచాడు? ఏమి చెప్పాడు? ఏమి విన్నాడు? ఏమి విశ్వాసం ఉంచాడు? ఎందుకు ఇష్టడయ్యాడు? హానోకును పిలిచి, హానోకు నీ మీద మరణము పరిపాలన చేయదు, నీవు మరణము పొందవు అన్నాడు. నీవు మరణము పొందవు అను అనగానే హానోకు ఏం చేశాడు? నమ్మాడు. విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడికి ఇష్టడయ్యాడు. దేవుడికి ఇష్టడైన సంగతిని సాక్ష్యము పొందాడు. ఎందుకు సాక్ష్యం పొందాడు? దేవుడికి ఇష్టడంటే దేవుడితో నడిచాడు. దేవుడికి నడిచాడు. దేవుడితో నడిచాడు. దేవుడి మాట ఏం చెప్తున్నది అని మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు. యోహాను, ఒకడు నా మాట కైకొనిన యెడల వాడు ఎన్నడూ మరణము పొందడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఒకడు నా మాట కైకొనిన యెడల, నా మాట విశ్వాసం ఉంచిన యెడల, నా మాట విధేయత చూపిన యెడల, నా మాటకు లోబడిన యెడల వాడు మరణము చూడడు. మరణం ఎవరు చూసి భయపడుతుంది? మరణము ఎవరు చూసి భయపడుతుంది? హానోకును చూసి మరణం భయపడతారు. నీవు నేను మరణాన్ని చూసి భయపడతాను. చూడండి దేవుడు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. హానోకును చూసి మరణం భయపడుతూ ఉంది, నీవు నేను మరణాన్ని చూసి భయపడతాను. ఎందుకు హానోకు మరణాన్ని చూసి భయపడలేకపోతున్నాడు? దేవుని మాట విన్నాడు. దేవుని మాటకు విశ్వాసం వచ్చాడు. దేవుని మాటకు సవాసం కలిగాడు. దేవుని మాటను నిరీక్షించాడు. ఆ సాక్ష్యము నీవు నేను వింటున్నాను. మరణము పొందని హానోకు గురించి సాక్ష్యం.
సాక్ష్యం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఇది నమ్మదగినదే కాదా అనేది దేవుడు కూడా మనకు తెలియజేస్తున్నాడు లేఖనాలలో. దేవుడు కూడా ఈ సాక్ష్యం నమ్మదగినదే కాదా అనేది తెలియజేస్తూ ఉంటాడు. చూడండి ఎంత చక్కగా ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూడండి చక్కగా తెలియజేస్తున్నాడు. నేలలో నుండి ఎవరు మొరపెడుతున్నారంట? హేబేలు యొక్క స్వరం, అంటే హేబేలు యొక్క మరణ స్వరం వినబడుతూ ఉంది. అంటే భూమిలో బాధ పెట్టిన, భూమి మీద చంపబడిన, భూమిలో బాధ పెట్టిన మరణం యొక్క స్వరము దేవునికి వినిపిస్తున్నది. ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. సాక్ష్యం గురించి తెలియజేస్తున్నారు. సాక్ష్యం గురించి తెలియజేస్తున్నారు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందినయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచుండెను. నీతిమంతుడు అంటే అర్థమైంది, జీవిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. చూడండి, నీతిమంతుడు అంటే జీవిస్తున్నాడు. మరణం లేదు, నీతిమంతునికి మరణం లేదు, జీవిస్తున్నాడు. ఎంత సాక్ష్యం చూడండి. మొర అంటే స్వరం, ఒక సాక్ష్యం. ఏమని సాక్ష్యం అంటున్నాడంటే దేవునికి శ్రేష్టమైన అర్పణను తెచ్చాడు. దేవునికి శ్రేష్టమైన అర్పణను తీసుకొని వచ్చిన దేవుడికి ఇష్టడయ్యాడు. ఆయన చనిపోయినా ఆ అర్పణము ఏమవుతుంది? సాక్ష్యంగా పలుకుతుంది. కాబట్టి హానోకు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని మాట అక్కడే యోహాను సువార్తలో 52వ వచనంలో ఏమవుతుంది? 8:52 అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మేము అబ్రహామును ప్రవక్తలను చనిపోయి ఆయనను ఒకడు నా మాట కైకొనిన ఎడల వాడు ఎన్నడూను మరణం రుచి చూడని నీవు చెప్పుచున్నావే. చాలు. అబ్రహాము కంటే గొప్పవాడువా?
చెప్తున్నావు నువ్వు? ఎలా చెప్తున్నావు నువ్వు? మరణం రుచి చూడమని ఏ అధికారంతో చెప్తున్నావు నువ్వు? అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. నీ మాట వింటే మరణం రుచి చూడరా, మరణ వాసనే రాక అని అడుగుతున్నారు. చూడండి, ఎందుకు దేవుడు అని చెప్పారు? యేసు ప్రభువు ఎక్స్పెరిమెంట్ చెప్పాడు, నిత్యచర్యాన్ని చెప్పాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది అని ఒక సాక్ష్యం, ఒక నిరూపణ. చూడండి, అపోస్తలుల కార్యక్రమంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరిచెను. తన్ను తాను సజీవునిగా కనపరిచెను. అంతకుముందు ఏమైనా అంతకుముందు చనిపోయిన ప్రభువు నేను సజీవుడను, మరణాన్ని రుచి చూచిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా మాట విన్నవాడు, నా మాటకు లోబడినవాడు మరణము రుచి చూడనే చూడడు, మరణం ఎన్నడూ వాడు పొందడు. ఎందుకు? అతని మరణం నేను పొందాను, నా జీవం అతను పొందాడు, నా ప్రాణం అతనికి ఇచ్చాడు. సజీవుడు అతను, సజీవుడే అంటున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తున్నాడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, 9వ వచనం చూడండి. ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అప్పుడు వారి కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయేను. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఆ మాట ఆనుకు నమ్మాడు, ఆ మాట నీవు నేను నమ్మాము, ఆ మాట వారు నమ్మారు, ఆ మాట వారు నమ్మక ప్రశ్నించారు. అందుకని దేవుడు ఏమంటాడు? నమ్మిన వారు దేవుని శక్తి అయి ఉన్నారు, నమ్మని వారు వెలివారుగా ఉన్నారు. నశించుతున్నప్పుడు వారికి రక్షణ మార్గము, నశించిపోతున్నవా? చూడండి మాట దేవుని శక్తి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. మరణం, సిలువ వార్త అంటే క్రీస్తు మరణం, మరణాన్ని జయించిన విజయ వీరుడు, మరణాన్ని సవాలు చేసిన విజయ వీరుడు, సజీవుడైన దేవుడు. ఓ మరణమాన్ని గుండె ఎక్కడ? ఓ మరణమాన్ని విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విడిచిన విజయ వీరుడు.
ఆ మాట, ఆ సువార్త ప్రకటిస్తుండగా దాని వార్త విన్నవారు దేవుని శక్తి రక్షించబడిన వారు, ఆ మాట ధృవీకరించిన వారు వేరే. అంటే ఆ మాట విన్నవారు ప్రజలు మరణాన్ని రుచి చూడదు. ఆ మాట వినని వారు మరణము పొందేవారు. వారి జీవితంలో మరణము రాయబడుతుంది. మరణంలో రాయబడుతుంది, సమాధి కొంతమంది సమాధి కూడా ఉండదు, కొంతమందికి సమాధి ఉండదు. కాబట్టి హానోకు జీవితంలో మనం చూస్తే చాలా చక్కగా తెలియజేస్తున్నారు. హానోకు దేవుడితో నడిచిన వాడు, దేవుని సమాసం కలిగిన వాడు. యోబు గ్రంథంలో చూడండి ఎంత చక్కగా, పోయిన ఆదివారం కూడా యోబు గ్రంథంలో నుండి ఆ మాట మనం చదువుకున్నాం. యోబు గ్రంథంలో మనం మాట చదువుకున్నాం. చాలా చక్కగా యోబు తెలియజేశారు. 22వ అధ్యాయము 21వ వచనంలో ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. ఆయన మాట మన హృదయంలో ఉంచుకుంటే మనము జీవిస్తాం. చూడండి, ఆయనతో సమాసం అంటే ఆయనతో నడచడం, ఆయనతో జీవించడం. గంటల రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయంలో 21వ వచనం. గంటల రాసిన పత్రిక, నేను దేవుని కృప నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం అయితే. ఒక్క నిమిషం. 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆయన సవాసం చూడచ్చు, ఆయనకు జీవించడం అంటే చూడగా ఉంటుందో. ఆయనకు జీవించడం, సమాధానంతో జీవించడం, సంతోషంతో జీవించడం, ప్రేమతో జీవించడం, ఐక్యతతో జీవించడం, ఆనందంతో జీవించడం. ఆనందం జీవితం, ఆయన జీవితంలో అంటే ఆయన ఏమున్నది, మేలు ఉన్నది, సమాధానం ఉన్నది. జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు హానోకు ద్వారా తెలియజేస్తుంది. 1 విశ్వాసం, 2 సమాసం, 3 నిరీక్షణ. నిరీక్షణ అంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకోవడం, ఆయన వాటి కొరకు సిద్ధపడడం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు ఉన్నది.
ఈ 18వ వచనంలో నుండి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హానోకు యొక్క జీవితంలో నుండి ఒక నిరీక్షణ, నేను దేవునితో పాటు కొనిపోబడ్డాను, నాకు మరణం లేదు, ఆయన తీసుకొని వెళ్తున్నాడు అని ఆ నిరీక్షణను ఒక ఆధారం, మనకు ఒక ఆధారాన్ని కనపరుస్తుంది. మనుషునికి ఆధారం లేనిది ఆశ్రయం ఉండదు. ఆధారం కావాలి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటే నమ్ముతారు, సాక్ష్యం కాకపోతే నమ్మరు. సాక్ష్యం ఉంటేనే నమ్ముతారు. ఆ సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ముందు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆ పాటలతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని గోడతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదట సజీవులమై నిలిచి ముందు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోదుము. ఎంత చక్కగా చెప్తున్నాడు. నీవు నేను మరణము చూడకోకుండా, మరణాన్ని రుచి చూడకోకుండా, మరణం లేకుండా వచ్చు గడియను తెలియజేస్తున్నాడు. రెప్ప పాటలో దేవుడు ఇప్పుడు వచ్చాడనుకో, మనం ఏమవుతాం? సిటీ ఏమవుతారు? అది కుర్చీలో కూర్చున్నారు, ఏమవుతారు? ప్రభు వచ్చాడు, ఏమవుతారు? ఏసాని ఏమవుతారు? ఏమవుతారు? నేనేమవుతా? నా మైక్ కింద పెట్టిపోతే నేను అన్నాడు. సీటీ కుర్చీలో కూర్చుందో ఏం సీట్ ఉంటుంది. శ్రావణి కుర్చీ పక్కన ఆడే ఉంటుంది, శ్రావణి ఉంటుంది. ఎక్కడుంటాం? సజీవులముగా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాం. మనకు మరణము లేదు, ఇంకేం లేదు, మనకు సమాధి లేదు. ఇంట్లో ఉన్నవారు, దేవుని సమాసం రాని వారు, దేవునితో నడచని వారు, దేవుని అడుగుజాడల్లో జీవించని వారు ఎక్కడంటారు? మనం ఎదుగులాడుతారు. మనల్ని ఎదుగులాడుతూ ఉంటారు, ఎదుగులాడతారు. బహుశా సరిగా వచ్చి ప్రార్థన పోయింది, శ్రావణిక రాలేదు, ఇంకా రాలేదని సరిగా వచ్చి మందిరం ఎత్తుకెళ్ళి చూస్తారు. లేదు, బైబిల్ ఉంది, బ్యాగ్ ఉంది, శ్రావణి ఎత్తుపోయింది అని గుడ్డోడు వచ్చాడు. డాడీ మమ్మీ మమ్మీ కోసం దారాడతాను ఏమంటాడు? సరే, పిల్లలు దేవుని రాజ్యం వారసులు కాబట్టి పిల్లలు కూడా కావాలి. సంగీబాబు
నా పక్కన లేదే అమ్మా పిక్కి కొనవి లేదే పిక్కి బాగా లేదు. సరే ఒక మంది పరిగెత్తుకుంటూ వస్తారు. లేదు 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 బైబిల్ ఉంది. ఏమవుతుంది ఏమవుతుంది ఒక్కసారి గుండె జిలుస్తుంది, గుండె ఆనందం కలుగుతుంది. చూసారా సజీవులము అమ్మగారు ఉండాలి, సీట్ ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రకాశం కానీ ఎక్కడ మీరు బయలుతా ఫోన్ పడతాడు. ముందు ఎవరు పడతాడు? శ్రావణి పడతాడు. ఫోన్ ఇంట్లో పడతాడు. మన ఫోన్లు పడతాడు. మన ఫోన్ ఏదో ఉంటాడు. ఫోన్లు ఉంటాయి. ఇంత ఫోన్ కాస్ట్ పెట్టుకుని ఫోన్ అంతా తీసుకొని పెట్టుకుంటాడు. ఎందుకు వస్తాలే వస్తాలే ఇద్దాంలే అని నిరీక్షణ కలిగి ఉంటాడు. వస్తాలే నిరీక్షణ. రాజు వస్తున్నాడు, రాజ్యము తెస్తున్నాడు. చంద్రగా వేయగలుగుతాడు. ఎంత చక్కగా ఎంత చక్కగా హానోకు మరణం చూడకుండా కొనిపోయాడు అనే ఒక సాక్ష్యం, ఒక ఆధారం దేవుడు దర్శనం రాసిన పత్రికలో బయటపరచు. ఎంత చక్కగా తెలియజేస్తుంది చూడండి. అది వచ్చినప్పుడు ఆ మీద సజీవులమై విడిచి ఉండు మనము వారితో కూడా, ఎవరితో కూడా? ప్రభునందు నిద్రించిన వారు, ప్రభునందు విశ్వాసించిన, ప్రభునందు సాక్ష్యం కలిగిన వారు, ప్రభు కొరకు జీవించిన వారు, ప్రభు కొరకు నడిచిన వారు, ప్రభుతో సవాసం కలిగిన వారు, వారితో కూడా మనం వెళ్తున్నాం, కొనిపోతున్నాం. వారు సమాధిలో నుండి వారు వస్తున్నారు, మనము భూలోకంలో సజీవులమై మనం వెళ్తున్నాం. ఎంత చక్కగా వెళ్తున్నాం చూడండి. కాబట్టి నీవు నేను దేవుడు తెలియజేస్తున్న సంగతులు ఆత్మ జీవితంలో మరణం లేదు. వాక్యం గురించి తెలియజేస్తున్నారు. అంటే విశ్వాసం, సవాసం, నిరీక్షణ. దేవుని నమ్ముకున్న మనం విశ్వాసం ఉంచితే మన విశ్వాసం దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యంలో మనం పొందాలి అంటే విశ్వాసం అవసరం. విశ్వాసం ఎప్పుడైతే తీసుకు ప్రభు నమ్ముకున్నా మనము విశ్వాసంగా తీర్చబడతాం. మన కంటికి పరలోక రాజ్యం ఉండటం లేదు, కానీ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం. అందుకనే చాలా చక్కగా హానోకు జీవితంలో భూతకాలం గురించి, భవిష్యత్ కాలం గురించి, వర్తమాన కాలం గురించి తెలియజేస్తుంది. అందరూ పేరు రాసిన పత్రికలతో అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. మనకు తెలియదు ఇప్పుడు మనం పుట్టిన మొదలుకునేటి వరకు మనము ప్రభువు నమ్ముకొని దినాలన్నీ లెక్కలేస్తున్నాం. ప్రభువు నమ్ముకున్న దినాలు లెక్కలేస్తున్నాయి. ఆ దినాలు ఎలా ఉంటున్నాయి? దేవునితో
సమాధానమైన రోజులు, మేలుతో కూడిన రోజులు. చూడండి, హృదయంలో తృప్తిపరిచే రోజు. హృదయ తృప్తి. మన హృదయం తృప్తి కలుగుతుంది. మేము చేత హృదయము తృప్తిపరచబడింది. మేము చేత ఏమేమి మన సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి, ఆరోగ్యం లేకపోతే ఏమవుతుందా? తృప్తి ఉంటుందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? కాబట్టి దేవునితో నడుస్తున్న మనము, అంటే దేవునితో సవాసం చేస్తున్న మనము, మన దినాలన్నీ ఎలా ఉండాలి అంటే దేవునితో. అందుకని అస్వస్థులైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, జీవించువాడు ఇక మీదట నేను కాదు, నేను ఆయన ఎందు మాత్రమే జీవిస్తాను. ఆయన నా ఎందు మాత్రమే జీవిస్తాను. అంటే ఆయన సవాసం కలిగి, ఆయన కొరకు కలిగిన జీవితం కలిగి జీవిస్తూ ఉంటాడు. ఎట్లా జీవిస్తున్నారు? మన విశ్వాస జీవిత యాత్రలో ఎక్కడికి? దేవుడితో పాటు కొనుక్కో, సజీవులుగానే కొనుక్కో. ఆ జీవితాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో దైవజనుడైన మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవునితో నడిస్తే, దేవుని యొక్క విశ్వాసం నుండి, దేవునితో సవాసం కలిగి, దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటే ఈ భూలోకంలో నీవు సమాధానం కలిగి, మేలు కలిగి, జీవితం కలిగిన వాడిగా ఉంటావు, నిరంతరం జీవించేవాడిగా ఉంటావు. అంత మాత్రమే కాకోకుండా సజీవునిగా నీవు కొనుక్కోబడతావు. పరలోకానికి సజీవునిగా కొనుక్కోబడతావు. కాబట్టి అలాంటి జీవితం తన నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, విశ్వాస జీవితంలో కొనసాగాలని దైవజనుడైన మోషే ద్వారా మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని మాట మన వరకు దీవించుకున్నాక మన